బాబు నీతో ఒక విషయం మాట్లాడాలి నాయన. చెప్పండి మా గారు. అంటే ఒక 10 నిమిషాలు టైం ఇచ్చామంటే చెప్తాను. పర్లేదండి, చెప్పండి. నాయన, ఆదాయము ఖర్చు ఈ రెండింటి విషయంలో మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి బ్యాలెన్స్ కుదరదు నాయన. అదేమీ కొత్త విషయం కాదు కదండి. పాత విషయమే అయినప్పటికీ నీ తరం వాళ్ళు కొత్తగా ఆలోచించాలి నాయన. అంటే జర్నలిస్ట్గా నా సంపాదన పెంచుకోవాలంటారు, అంతేగా? కాదు, జర్నలిజంతో అదనంగా సంపాదించాలి. అంటే ఒకటి, ఖర్చు తగ్గించుకోవాలి. అంటే జర్నలిస్ట్గా నా సంపాదన పెంచుకోవాలంటారు. కాదు, జర్నలిస్ట్గా నీకు వచ్చే ఆదాయంతో పాటు జర్నలిజంతో నీవు నీ సంపాదనని పెంచుకోవాలి. ఎల్లో జర్నలిజం, కుంభకోణాలు, లైంగికత, హింసాత్మక చర్యలు ఇవన్నీ ఎల్లో జర్నలిజం కింద వస్తాయి మావగారు. అలాంటి పనులు చేసి డబ్బు సంపాదించడం నాకు ఇష్టం లేదు మావగారు. పత్రికా విలువల్ని కాలరాసి దిగజారిపోయి ప్రజల్ని నేను ఆకర్షించలేను. కనీసం అప్పులు పెరగకుండా అయినా చూసుకోవాలి కదా. రేపు నీ పిల్లలకి నువ్వు ఇచ్చే ఆస్తి అప్పులా? అప్పులనేవి ఎవరికి తప్పు, కానీ సమాజాన్ని ప్రజలకి స్పష్టంగా చూపించాలన్నదే నా తాపత్రయం. నలుగురిని బట్టే మనం నడుచుకోవాలి, అందులో తప్పే ఉంది. నేను నలుగురిని బట్టి నడవను, నలుగురిని నేను నడిపిస్తాను. ఏమిటో నువ్వు చెప్పే పెద్ద పెద్ద మాటలు ఏమీ నాకు అర్థం కావట్లేదు. కానీ నేను చెప్పిన విషయాన్ని మాత్రం నువ్వు ఒకసారి సావకాశంగా ఆలోచించు. అవును మాయ గారు, ఇంతకీ మీరు బీపీ షుగర్ టాబ్లెట్స్ వేసుకున్నారా? నాయనా, ఈ విషయంలో మీ ఆవిడ అంటే మా అమ్మాయి ఏమాత్రం అశ్రద్ధ చేయదు, తెలిసిందా? సరే, నేను ఇంక బయలుదేరుతానండి. జర్నలిజంలో ఇన్ని రంగులు ఉంటాయా? శ్రీవారింట దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారా? నిన్ను ఒక మాట అడగరా? తనకి పర్మిషన్ కావాలా? అడగండి. నా సంపాదన అంతంత మాత్రంగానే ఉండటం నీకు ఇబ్బందిగా ఉంది కదా? ఇబ్బంది అనే దానికి కొలత లేదు కదండి. కొనిస్తే ఉంటుందిగా. మిమ్మల్ని ఎంతో ఇష్టంగా ఎంచుకున్న నాకు ఇబ్బందులు కలవటం ఇష్టం లేదండి. సరిపెట్టుకుంటున్నావు కదా? సరిపెట్టుకుంటేనే సరిగా ఉండగలను. మా నాన్నగారు అన్న మాటలు నేను అన్నీ విన్నానండి. అవి మీకు బాధ కల్పించాయి కదా? ఆయన తన కూతురు సుఖంగా ఉండాలి అని అనుకోవటంలో తప్పేముంది చెప్పు? నేను మీతో సుఖంగానే ఉన్నానని మా నాన్నగారు గ్రహించకపోవటం అది కరెక్ట్ కాదండి. అదే ఆలోచిస్తున్నాను నేను కూడా. మీరు ఆలోచించాల్సింది అది కాదండి. జర్నలిజానికి ఎంత పదును పెట్టాలి అనేది మీరు ఆలోచించాలి. అర్థం చేసుకున్నావు. అర్థమైంది కదా?